అని మళ్ళీ అడిగాడు ఆయన. శైలజ తెలీదు అంది. మరి నీకోసం అతను వచ్చాడు ఏంటి, నీకు అతనికి ఉన్న సంబంధం? కోపంగా అడిగాడు. సాయి ఐ బ్లింక్ చేయకుండా చూస్తుంటే అతను ఎవరో నాకు తెలియదు, అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆ అమ్మాయికి మీరు ఎవరో తెలియదంట కదా అని కాస్త గట్టిగానే అన్నారు సర్పంచ్ గారు. సాయి రిలాక్స్గా చైర్ వెనక్కి వాలుతూ, ఇప్పుడు నేను తెలియదు అని చెప్పినా తన నోటితోనే నేనెవరో చెప్పిస్తాను, అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్ అన్నాడు రెక్లెస్గా. లేదు బాబు, మా ఊర్లో కొత్త వాళ్ళని రానివ్వం, మరి నువ్వు ఇక్కడే ఉండాలంటే ఊర్లో వాళ్ళు ఒప్పుకోరు, నువ్వు వెళ్ళిపో బాబు అన్నారు. అది జరగని పని, తనని వదిలి వెళ్ళేది లేదు. చెప్పానుగా, తన నోటితోనే నేను ఎవరన్నది చెప్పించే తనని తీసుకెళ్తానని. అందుకోసం మీరు నన్ను తన ఇంటి ఎదురుగా ఉండడానికి ఏర్పాటు చేయండి. నా వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అని సర్పంచ్ గారిని ఒప్పించడానికి చూస్తాడు. సాయి మొండితనం చూసిన సర్పంచ్ గారు ఇంకా తను వినడని శైలుని ఇబ్బంది పెడతాడేమో అని, సరే బాబు అలాగే ఊర్లో వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేస్తాను, ఈ పూటకి మా ఇంట్లో ఉండండి అని సౌమ్యంగా అడిగారు. వా, నేనెందుకు మీ ఇంట్లో ఉండాలి, అవసరం లేదు నాకు, వెళ్తాను, నేను ఇక్కడ ఉండటానికి ఏర్పాట్లు చూడండి అంటున్న సాయిని చూసి, శైలజ గురించి నీకు కొన్ని విషయాలు చెప్పాలి బాబు, ఈ రాత్రికి ఇక్కడ ఉంటే అన్నీ నీకు వివరంగా చెప్తాను, తర్వాత నీకు నచ్చినట్లు చేసుకో అన్నారు. శైలజ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారన్న కన్సర్న్తో ఓకే, ఏం చెప్తారో చెప్పండి అన్నాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసి సీరియస్గా. ఇక్కడ కాదు బాబు, ముందు ఇంట్లోకి రండి అని సాయి చేతిని చొరవగా పట్టుకుని లోపలికి తీసుకెళ్లి గది చూపించి, మీరు స్నానం చేసి రండి, భోజనం చేశాక అన్ని విషయాలు మీతో మాట్లాడతాను అంటూ చెప్పి వెళ్ళారు ఆయన. ఆయన ఓపికగా నిదానంగా మాట్లాడటం నచ్చింది సాయికి. సో సాయి ఈగో సాటిస్ఫై అయ్యింది. నైట్ భోజనాలు అయ్యాక మేడ మీదకు తీసుకెళ్లారు సర్పంచ్ గారైన రాజారెడ్డి. ఇప్పుడు చెప్పండి ఏంటి, ఏం చెప్తారు తన గురించి అని డైరెక్ట్గా విషయానికి వచ్చాడు సాయి. శైలజాని నువ్వు ప్రేమిస్తున్నావా అడిగాడు సూటిగా. లేదు, దానితో లైఫ్ లాంగ్ నా లైఫ్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా, అంతే సూటిగా స్పష్టంగా స్థిరంగా చెప్పాడు. రాజారెడ్డి గారు ఆశ్చర్యంగా చూస్తూ, అంటే ప్రేమ లేకుండా పెళ్లిలాగా? వాట్ ఎవర్, మీరేమనుకుంటే అది, ఇది చెప్పడానికే పిలిచారా విసుగ్గా అన్నాడు. లేదు బాబు చెప్తాను అంటూ పద్మమ్మ తల్లిదండ్రులకు తెలియకుండా ఈ ఊరికి చుట్టపు చూపుగా వచ్చిపోయి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని అతనితో వెళ్ళిపోయింది. అతను మంచివాడు కాదని పిల్లల్ని తీసుకొని తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చేసింది. పద్మ వాళ్ళ నాన్న కృష్ణయ్య పొలం పని చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా మంచి పేరు పలుకుబడి సంపాదించుకున్నాడు. వాళ్ళకి ఒక ఇల్లు, ఎకరం పొలం తప్ప మరి ఏ ఆధారం లేని అతి సామాన్య కుటుంబం. పద్మ ఒకే కూతురు అవ్వడంతో వాళ్ళే పద్మని తన పిల్లల్ని చూసుకుంటామని తమ దగ్గరే ఉంచుకున్నారు. పద్మ కుట్టు మిషన్ పని, పొలం పని చేస్తా తన తండ్రికి తోడుగా పిల్లల్ని చూసుకుంటా ఉండేది. కొద్ది రోజులకి అనారోగ్యంతో కృష్ణయ్య చనిపోవడంతో పిల్లల చదువులకు ఆ కుటుంబానికి నేను మరికొంతమంది సహాయంగా నిలబడ్డాం. వింటున్న సాయి మనసు క్షణం పాటు చెలించింది. శైలజ చదువుకుంటూనే పొలం పనులకు వెళ్తూ తను కూడా కుట్టు మిషన్ పని చేస్తూ ఆ కుటుంబానికి తోడుగా నిలబడింది. దురదృష్టవశాత్తు పద్మమ్మకి వెన్నెముక సమస్య వచ్చి తను ఏ పని చేయలేక నడవలేని స్థితికి వచ్చింది. డాక్టర్లు ఆపరేషన్ చేస్తే గానీ నయం అవ్వదన్నారు. పూట గడవడమే కష్టంగా ఉన్న ఆమె ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేక మందులతో కాలం వెళ్ళబుచ్చుతుంది. ఇప్పుడు శైలజమ్మే ఆ కుటుంబానికి తోడు. అంత కష్టంలోనూ చదువుని వదలలేదు. శైలజ చెల్లిని టౌన్లో చదివిస్తూ తమ్ముడు పక్క ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాడు. శైలజ చదువుకుంటూ మీ కాలేజీలో స్కాలర్షిప్తో సీట్ సంపాదించుకుంది అంటూ సాయిని చూశారు ఆయన. సాయి ఒక రకమైన భావోద్వేగంలో వింటుంటే, శైలజ వద్దు వెళ్ళను అంటే మేమే బలవంతంగా చదువు కోసం సిటీకి పంపించాం అంటూ ఆగిపోయారు ఆయన సాయిని చూసి. శైలమ్మని మధు అనే ఒకడు ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని వేధిస్తుంటే వాడికి దూరంగా ఉంచాలని సిటీకి పంపిస్తే ఇప్పుడు తన జీవితమే ప్రశ్నార్థకంగా మారింది. ఉదయం వచ్చింది, ఏం జరిగిందని అడిగితే చెప్పలేదు అని సాయిని చూశాడు. అతని మొహం రక్తంతో ఉడుకుతున్నట్టుగా కోపంతో పిడికిలు బిగించి కళ్ళలో ఎర్రని చారికలు కనబడుతుంటే అంత పెద్ద వయసు అయిన రాజారెడ్డి గారు కూడా జడిశారు సాయి కోపానికి. ఆ మధు ఇల్లెక్కడా అన్నాడు బేసు వాయిస్తో. ఇప్పుడు అక్కడికి ఎందుకు బాబు, నీకు శైలజమ్మ పరిస్థితి తెలియాలని ఇదంతా చెప్పాను, కానీ గొడవ జరగడం నా ఉద్దేశం కాదంటున్న ఆయన్ని షార్ప్గా చూశాడు. మధు ఎక్కువగా బయట తిరుగుతుంటాడు, అతని ప్రవర్తన మంచిది కాదు, అందుకే శైలమ్మని వాడి నుంచి కాపాడాలని తనకు చదివే ఆధారమని పెళ్లి చేసి కాలేజీకి పంపించాం. అతని సంగతి మేం చూసుకుంటాం బాబు, వదిలేయండి అని
అని సాయిని కూల్ చేశాడు. సరే శైలజ ఇంటికన్నా తీసుకెళ్ళమంటే ఉదయం వెళ్దామన్నాడు. శైలు గురించి మీ ఒపీనియన్ చెప్పండి అంటూ స్ట్రైట్గా అడిగాడు. బంగారం అంటాను బాబు, పుత్తడి బొమ్మ ఎక్కడ ఉన్నా ఆ విలువ అలాగే ఉంటుంది. ఎవరు ఎలా మలిస్తే అలా ఆభరణంగా మారిపోతుంది. శైలజ కూడా అంతే. అందరికీ గౌరవం ఇస్తూ మా ఇంట్లో అమ్మాయిగా కలిసిపోయింది. మేము ఎంత అభిమానంగా చూస్తామో తను అంతే ఆప్యాయంగా ఉంటుంది. అలా అని హద్దు దాటి మాట్లాడదు. మేము ఏమన్నా ఇవ్వబోయినా తీసుకోదు. సరికదా, ఇచ్చిన రూపాయి కూడా లెక్క కట్టి వడ్డీతో సహా ఇచ్చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు నా కూతురితో సమానం తల్లి, ఇవ్వద్దు అన్నా వినదు. మెచ్చుకుంటూ చెప్తున్నా ఆయన్ని చూసి మీ దగ్గర తను ఏమన్నా మనీ తీసుకుందా క్యాజువల్గా అడిగాడు సాయి. తీసుకున్నా నేను అడగడు బాబు అన్నాడు ఆయన. నో అలా కాదు, చెప్పండి, తను మీకు మనీ ఏమన్నా ఇవ్వాలా అని మళ్ళీ అడిగాడు. ఇక తప్పక చెప్పారు, ఇవ్వాలి. అంటే కాలేజీలో జాయిన్ చేసినప్పుడు డబ్బు అవసరం ఉందని అడిగితే ఇచ్చాను. ఎంత ఇచ్చారు? అవన్నీ ఎందుకులే బాబు ఇప్పుడు అంటుంటే. పర్వాలేదు చెప్పండి, 10,000. చెప్పిన వెంటనే తన బ్యాగ్ నుంచి చెక్ బుక్ తీసి సైన్ చేసి రాజారెడ్డి చేతిలో పెడుతూ షాక్తో చూస్తున్న ఆయన చూసి, మీరు ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువగా ఇచ్చాను. అవసరంలో ఉన్న అమ్మాయికి మన అనుకుని అభిమానంగా ఇచ్చినందుకు ఇది. మీరు నెగిటివ్గా తీసుకోకండి. తను ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ. శైలుకి సంబంధించింది ప్రతిదీ ఇక నాకు చెందుతుంది. అది ఏదైనా. ఇప్పుడు ఈ మనీ కూడా అలాగే అనుకోండి అన్నాడు థ్యాంక్ఫుల్గా చూస్తూ. శైలజ ఊరుకోదు బాబు, నా మీద అరుస్తుంది. ఎందుకు తీసుకున్నావు అంటుంది. మొహమాటంగా అన్నారు. ఆయన్ని చిరునవ్వుతో చూస్తూ, మిమ్మల్ని అడిగితే నా పేరు చెప్పండి, నాకు ఇవ్వమని. అంతగా అరిస్తే ఆ అప్పు నాకు తీర్చమనండి అంటూ రూమ్కు వెళ్ళిపోయాడు. సాయి ఎవరో తెలియదని చెప్పి ఇంటికి బయలుదేరిన శైలజకి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. సాయి ఇక్కడ దాకా వచ్చాడంటే తన వల్ల ఇంకెన్ని అవమానాలు కష్టాలు పడాల్సి వస్తుందోనని భయం పట్టుకుంది. సాయి గురించి ఇంట్లో చెప్పి వాళ్ళని టెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదని, ఏం జరిగినా తనే చూసుకోవాలని, సాయి తనకు తెలియదని చెప్పడం ఒక్కటే కరెక్ట్ అని గట్టిగా నిర్ణయం తీసుకుంది. శైలు ఇంటికి వచ్చేసరికి పద్మమ్మ పడుకున్నారు. ఊపిరి పీల్చుకుంది శైలు. అప్పటికే శైలు వాళ్ళ అమ్మకి బామ్మకి జ్వరం వచ్చింది. శైలునే ఇంటి పని అంతా చేసి పడుకుంది. నిద్రలో కూడా ఏం జరుగుతుందో అన్న భయంతోనే ఆ రాత్రి గడిపింది. ఇంకా తనకి ఈ ఊరే అంతా అని పొలం పని చేసుకుంటూనే బ్రతకాలని, వచ్చే ఆ కొంత మొత్తంతోనే తన వాళ్ళని చూసుకోవాలని ఇప్పటి వరకు జరిగింది ఏది తన మెదడులో మనసులో ఉండకూడదు అని అన్నింటినీ మొత్తంగా తుడిచేయాలని రాత్రంతా ఆలోచించి బలంగా నిర్ణయించుకుంది. మరుసటి రోజు గ్రామస్తులు ఒప్పుకున్నాక శైలజ ఇంటి ఎదురుగా మకాం పెట్టాడు సాయి. ఆ రోజు సాయంత్రానికి చక్కటి ఇంటిని, అందులోనే ఒక గదికి ఏసీ, హాల్లో టీవీ, ఫ్రిడ్జ్, కిచెన్లో కావాల్సిన థింగ్స్ అన్నీ నీట్గా సెట్ చేయించాడు. సాయి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. సాయి గారు, శైలు మీరు తెలియదని ఎందుకు చెప్పింది? శైలు చెప్పిన మాటకి షాక్లోనే ఉన్న నందా అడిగాడు సాయిని. ఇంటిని అంతా చూస్తూ సాటిస్ఫై అవుతూ వరండా వాకిట్లో ఒక చైర్ వేసుకుని హాయిగా అందులో రిలాక్స్ అవుతూ ఎదురుగా తలుపులు మూసుకున్న శైలు హోమ్ని చూసి, ఎందుకంటే మీ చెల్లికి నేనంటే ప్రాణం నందా. మన ప్రాణాన్ని మనం చూడగలమా? దాంతో మాట్లాడగలమా? లేదు కదా. నేను కూడా మీ చెల్లికి ప్రాణంతో సమానం. నా మీద అలిగి అలా చెప్పిందే కానీ కోపంతో కాదులే అంటూ, నువ్వు వాళ్ళ అమ్మని సిటీలో ఫేమస్ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళు. మిగతా ప్రాసెస్ వాళ్ళే చూసుకుంటారు. నువ్వు ఆ పనిలో ఉండు అంటూ నందాకి ఏం చేయాలో చెప్పాడు. అలాగే అంటూ, ఒకసారి శైలుతో మాట్లాడాలని ఉంది, వెళ్ళి వస్తాను అన్నాడు. వెళ్ళు, నీ చెల్లికి నేను ఎవరో తెలియదు అంది కానీ నువ్వు కాదుగా అంటూ తన ల్యాపీ తీసుకొని వర్క్ స్టార్ట్ చేశాడు. నందా ఎదురుగా ఉన్న శైలు ఇంటికి వెళ్ళి డోర్ తట్టాడు. తలుపు తీసిన శైలు ఎదురుగా ఉన్న నందాని, ఆ వెనక ఉన్న ఇంట్లో స్టైల్గా వాల్ కుర్చీలో వర్క్ చేస్తున్న సాయి గారిని మార్చి మార్చి చూస్తూ, ఎందుకన్నయ్యా అతన్ని ఇక్కడ తీసుకొచ్చావు? గొంతులో బాధ, మొహంలో కోపం పలికిస్తూ అంది. ఏంటిది శైలు, నువ్వేమి చిన్నపిల్లవు కాదు కదా జరిగింది మర్చిపోవడానికి. అలాగే తెలియదు అన్నంత మాత్రాన జరిగింది మార్చగలవా చెప్పు? ఎలా ఉన్నా సాయిని నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. మరి ఎందుకు తెలియదని చెప్పావు? సున్నితంగా మందలిస్తూనే అనునయనంగా అడిగాడు. అన్నయ్య, నీ మీద నాకు కోపం లేదు, కానీ అతని గురించి నా దగ్గర మాట్లాడితే మాత్రం నీకు నాకు ఇకపై మాటలు కూడా ఉండవు అంది కోపంగా. శైలు అన్నాడు నంద. సర్లే, అమ్మ ఎలా ఉంది ఇప్పుడు అన్నాడు. పర్లేదన్నా, బెటర్గా ఉంది అంది. సాయి మాట్లాడాడు, వైద్యం చేయిస్తాడంటున్నాడని చెప్తే ఖచ్చితంగా తిడుతుందని తెలిసి శైలుకి చెప్పకుండా రేపు అమ్మని
హాస్పిటల్కి తీసుకెళ్తాను శైలు. నాన్న చెప్పాడు ఏదైనా మంచి హాస్పిటల్లో జాయిన్ చేసి తనకి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని అన్నాడు. అతనికి మంచినీళ్ళు ఇచ్చి అతన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పన్నయ్య అంది భారమైన మనసుతో కష్టంగా. అది జరగని పని శైలు. సాయి అందరిలాంటి వాడు కాదు. నువ్వంటే ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అది మాత్రం చాలా బాగా అర్థమైంది నాకు. అతనితో నువ్వు హ్యాపీగా ఉంటావు శైలు. ఈ కష్టాలు ఏవి నీ దరిదాపుల్లోకి రానివ్వకుండా చూసుకుంటాడు. చెప్తున్న నందాని సీరియస్గా చూసింది. నందా సైలెంట్ అయ్యి వాళ్ళ అమ్మని బామ్మని పలకరించి శైలు అమ్మని రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నాడు. నాన్న రెడీగా ఉండమను అని చెప్పి శైలుకి డబ్బులు ఇవ్వబోతుంటే ఖచ్చితంగా చెప్పేసింది వద్దని. ఊర్లో ఉండటానికి ఎలా ఒప్పుకున్నారు అతన్ని అంది. నాకు తెలియదు శైలు, సాయినే మాట్లాడాడు అన్నాడు నంద. శైలుకి అసహనంగా అనిపించి మాట్లాడలేదు ఇంకా. నందా వెళ్ళిపోయాడు జాగ్రత్తగా. కాసేపటికి ఊరు పెద్దలు సాయి దగ్గరకు వచ్చారు. ఊరి జనం కొంతమందితో. సార్ గారు అప్పుడే ఫ్రెష్ అయి వచ్చారు బయటకు. కూర్చోండి అంటాడని సాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఊరు పెద్దలకి కరెంట్ షాక్ ఇస్తూ ఎందుకు వచ్చారు అన్నాడు రెక్లెస్గా చూస్తూ. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ మా ఊర్లో మమ్మల్ని ఎందుకు వచ్చారు అని అడుగుతున్న సాయిని చూసి నీకు కొన్ని ఊరి నియమాలు కట్టుబాట్లు చెప్పాలని వచ్చామన్నారు. ఏంటి అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు. మా ఊరికి కొత్త వాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరూ రాలేదు. వచ్చిన ఊరి బయట తప్ప లోపలికి వచ్చి ఉన్నది లేదు. మీరు వచ్చారు. పెళ్లి కాని ఒక అబ్బాయి, అందున ఒంటరిగా ఉంటున్న మీరు మా ఊరి కట్టుబాట్లకు పద్ధతులకు మర్యాదలు ఇవ్వాలి, పాటించాలి అన్నాడు. చూశాడు సాయి. వాళ్ళు గంభీరత తగ్గించి నెమ్మదిగా చెప్పడం మొదలెట్టారు. ఊర్లో పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ జోలికి మీరు వెళ్ళకూడదు, అలాగే మాట్లాడకూడదు. మీకు ఏదైనా అవసరమైతే మీకోసం 2 నౌకర్లను మేము ఏర్పాటు చేస్తాం. ఒక వంటవాడు, ఒక పనివాడు అంటూ 2 చూపించి. ఏం మాట్లాడాలన్నా వీళ్ళతో కబురు పంపిస్తే మాలో ఎవరో ఒకరం వస్తాం. అలాగే ఇక్కడ ఎవరితోనూ మీరు గొడవ పెట్టుకోకూడదు. ముఖ్యంగా కొట్లాట్లకు పోకూడదు. అలాగే అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించకూడదు. ఒకవేళ మీ మీద ఎవరైనా ఫిర్యాదు చేస్తే నేరం రుజువైతే మీకు శిక్షలు కూడా పడే అవకాశం ఉంది. అందుకే ముందుగా హెచ్చరిస్తున్నామంటూ వచ్చిన పని గురించి స్పష్టంగా చెప్పారు. సాయి అంతా వింటూ అయిందా, ఇంకా ఏమైనా ఉందా అన్నాడు విసుగ్గా. వాళ్ళు తెల్లబోయి చూస్తూ ఇంకొక విషయం ఉంది అన్నారు. ఐబ్రో ఆఫ్ చేసి చూశాడు సాయి. మీరు శైలజ అనే అమ్మాయిని అస్సలు ఇబ్బంది పెట్టకూడదు అన్నారు. ఆమె పేరు విని ఎవరు చెప్పారు, తను చెప్పిందా అని అడిగాడు. అవును, ఆ అమ్మాయి మాకు చెప్పింది అన్నారు. ఏమని సీరియస్గా అడిగాడు. నందా వెళ్ళాక సాయి గురించి సర్పంచ్ గారితో మాట్లాడటానికి వెళ్ళింది. అప్పుడే సర్పంచ్ గారి ఇంట్లో 4 పెద్ద మనుషులు సర్పంచ్ గారి ఇంట్లో ఉన్నారు. శైలజను చూసి ఏంటని అడిగారు. ఎవరు ఊర్లో అడుగు పెట్టడానికి కూడా ఒప్పుకొని మీరు అతనిని మాత్రం ఎందుకు ఇక్కడ ఉండనిచ్చారు? అతను నాకు తెలియదు అని చెప్పాక కూడా తీసుకొచ్చి మా ఇంటి ఎదురుగా ఉండనిచ్చారు. ఇదేనా ఊరి సాంప్రదాయం కట్టుబాట్లు అని చెప్పుకుంటున్న గొప్పతనం అంది. ఇంతలో వేరే పెద్దాయన అతను ఎవరో తెలుసా? సాయి అంటే అభిమానం ఉన్న ఒక పెద్ద అంకుల్ కోపంగా అన్నాడు. ఎవరో నాకు తెలియదు అంది విసుగ్గా సీరియస్గా. నీకు తెలీదని మాకు అర్థమైంది అమ్మాయి, కానీ అతను ఇక్కడ ఎందుకు ఉన్నారో, ఎవరిని ఇక్కడ ఉండనివ్వని మేము అతన్ని మాత్రం ఇల్లు ఏర్పాటు చేసి మరి ఎందుకు ఉంచామో తెలుసా అన్నాడు గొప్పగా. ఎందుకు అన్నట్టు చూసింది. అతను మన ఊరిని దత్తత తీసుకుంటానని చెప్పిన మహానుభావుడు కనుక అన్నాడు. శైలజకి మైండ్ బ్లాక్ అయింది. ఆ విలేజ్ పెద్ద శైలు షాకింగ్ ఫేస్ చూసి గొప్పగా ఫీల్ అవుతూ అతను మన ఊరిని బాగు చేస్తాను అన్నాడు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ గ్రామాన్ని తన సొంత డబ్బుతో దత్తత తీసుకొని ఇక్కడ రోడ్లు, కరెంట్, మంచినీళ్ళు, స్కూల్స్ అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పిన గొప్ప సహోదయశాలి. అలాంటి గొప్ప మనిషి కనుక ఇక్కడ ఉండనిచ్చాం. అది తెలుసుకో అంటూ ఇంకో విషయం, అతను నీ గురించి ఎక్కడా మాకు చెప్పలేదు తెలుసా అన్నాడు. నువ్వు తెలియదు అన్నావు, అయిపోయింది. ఇప్పుడు అతను ఇక్కడ ఉన్న కారణం మాత్రం ఊరు అభివృద్ధి కోసం. అందుకే అంత గొప్ప హృదయం ఉన్న అతనికి మంచిగా మర్యాదగా చూసుకోవడం ఊరి బాధ్యత కాబట్టి ఇల్లు ఏర్పాటు చేశాం. అది కూడా అతను వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని, లోన్లీగా ప్రశాంతంగా ఉన్న స్థలం కాబట్టి అక్కడ ఉండనిచ్చాం అంతే అన్నాడు. ఓరి దుర్మార్గుడా, నా కోసం హోటల్ కొన్నట్టే ఇక్కడ ఉండటానికి ఏకంగా ఊరిని దత్తత తీసుకున్నావా? నువ్వు మామూలుడివి కాదురా స్వామి. డబ్బుని ఎక్కడ ఎలా వాడాలో నీకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. చంద్రశాసనుడా, వీళ్ళ వీక్నెస్ని కనిపెట్టి నీకు అనుకూలంగా మార్చుకుని కరెక్ట్గా యూజ్ చేసుకున్నావు.
అని మనసులో సాయిని సెన్సార్ కట్ బూతులన్నీ తిట్టుకొని, ఏంటమ్మా షాక్ అయ్యావా? ఇప్పుడైనా ఊరి గురించి మా గురించి తప్పుగా మాట్లాడటం మానే అంటూ గర్వంగా చెప్పాడు. దట్ సాయి ఫ్యాన్ పెద్ద మనిషి. శైలమ్మకి నోట మాట రాలేదు. కానీ సాయిని అస్సలు నమ్మలేదు. వాడు వచ్చిందే నా కోసం, ఊరు అభివృద్ధి అని మీకు ఆశ చూపించి ఇక్కడ నా కొంప ముందు తిష్ట వేసి కూర్చున్నాడు రాక్షసుడు అని అనుకుంది మనసులో. వెంటనే అలా అయితే మీకు విషయం చెప్పాలి అంది గంభీరంగా. మళ్ళీ ఏంటి అన్నట్టుగా చూశాడు అతను. ఇక్కడ ఉన్నంత వరకు నన్ను ఇబ్బంది పెట్టకూడదని, నాతో అసభ్యంగా ప్రవర్తించకుండా ఉండమని, నా జోలికి రావద్దని మీరు చెప్పాలి అంది. అంటే ఏంటి? అతను నీ కోసం ఇక్కడ ఉంటున్నాడనా నీ ఉద్దేశం? నువ్వు అస్సలు అతని తాహతకు సరిపోగలవనా? నీ కోసం ఇక్కడ ఉంటున్నాడు అన్న కలలు ఊహలు కనకు అని హేళనగా వెక్కిరింతగా అడిగాడు అతను. శైలుకి మనసు కలుక్కుమంది. అయినా దాన్ని బయట పెట్టక, అదంతా నాకు తెలియదు. అతను నన్ను ఇబ్బంది పెట్టి హింసిస్తే మాత్రం అతనితో పాటు అతన్ని ఇక్కడ ఉండనిచ్చిన మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంది. అందరూ ఆశ్చర్యంగా చూశారు శైలుని. ఊరి కోసం మీరు ఆలోచించారు మంచిదే, కానీ నా జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను. ఇదే విషయాన్ని అతనితో మాట్లాడండి అనేసి వెళ్ళిపోయింది. వాళ్ళంతా శైలు దెబ్బకు భయపడి ఫాలో అవ్వమంటూ పరుగు అందుకున్నారు సాయితో మాట్లాడటానికి. అంతా వింటున్న సాయి కూల్గానే ఉన్నాడు. అది బాబు జరిగింది. మీ మంచితనం మాకు తెలిసినట్టు అర్థమైనట్టు అందరికీ తెలియవు అని గొప్పలు పోతూ సాయి దృష్టిలో పడాలని తహతహలాడుతున్న పెద్ద మనిషిని చూసి చిర్రెత్తుకొచ్చిన ఇంకో పెద్ద మనిషి ఆగవయ్యా నువ్వు అంటూ అతన్ని ఆపుతూ సాయిని చూసి, చూడండి, మీరు ఆ అమ్మాయి జోలికే కాదు, ఇక్కడ ఇంకెవ్వరితోనూ తప్పుగా మాట్లాడటం కానీ ప్రవర్తించడం కానీ చేయకూడదు. అలా చేస్తే మీకు కఠినమైన శిక్ష విధిస్తుంది ఊరి పంచాయతీ అని వెళ్ళిపోయారు వాళ్ళంతా. అవన్నీ సాయి గారి కన్నపేరు దరిదాపుల్లో కూడా చేరలేదు కనుక మజిల్ బాడీని స్ట్రెస్ చేస్తూ వంటవాడికి స్ట్రాంగ్ కాఫీ తెమ్మని చెప్పాడు. శైలు డార్లింగ్, నాకు రాని ఐడియాని నువ్వే ఇచ్చావు. ఇప్పుడు నీ చేతనే ఊరి వాళ్ళతో నా గురించి చెప్పిస్తాను చూడు. చూడు బేబీ అని కన్నింగా నవ్వుతూ వచ్చిన కాఫీని సిప్ చేస్తూ లైట్స్ కూడా లేని శైలు హౌస్ని చూశాడు. చీకటిగా ఉంది లోపల. ఒక చిన్న లైట్ తప్ప ఇంకేం లేదు.